Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. వాట్స్ ద మీనింగ్ ఆఫ్ పాంచ్ మినార్? సినిమాకు ఒక వర్డ్ అవసరమయ్యి క్రియేట్ చేసాము. అది వచ్చేటప్పుడు మీకు చూస్తే ఓహో ఎందుకు పెట్టారని మీకే అర్థమైపోద్ది. అది చెప్తే ఇప్పుడు ట్రిపులర్ అంటే ఇప్పుడు రాశి, రాజ్ తరుణ్, రామ్ కదా, మా ట్రిపులర్, మీ ట్రిపులర్. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాంచ్ మినార్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇంక్లూడింగ్ రాజ్ తరుణ్ గారితో వచ్చిందా, ఇంక్లూడింగ్ రాశి గారితో వచ్చిందా, ఎలా వచ్చింది? మన రమేష్ ఒక ఆర్ తీసుకొచ్చారు. ఈయన సింగిలార్ ఫస్ట్ వచ్చినప్పుడు సింగిలారే. సో మీరే 2 ఆర్లు యాడ్ చేయమని చెప్పారా? అవును, ఆ తర్వాత 2 యాడ్ అయినాయి. మీరు ఎప్పటికీ ఇంక వదలరా ఈ థ్రిల్లర్ కానీ ఇలాంటి? నేను ఫస్ట్ వలయం చేసా థ్రిల్లర్, కంప్లీట్ అది ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్. తర్వాత అది చూసినాక అరే ఏదైనా నవ్వుకుంటే బాగుంటుంది కదా థియేటర్లో అనిపించి ఒకటి ట్రై చేసా, క్రైమ్ కామెడీ చేద్దాం. నాకు సో ఈ సినిమాలో ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏంటి అంతలో? అదే నా ఇప్పటి వరకు చేసిన సినిమాలో ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్, కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, కొంచెం యంగ్గా ఉంటుంది, నా క్యారెక్టర్తో దగ్గరే ఉంటుంది అండ్ చాలా ఓవరాల్ ఫిల్మ్ ఈజ్ నైస్. ఇది ఒక కన్సిస్టెంట్ రేంజ్లో వెళ్తుంది ఇద్దరు కెరియర్లు. ఒక్కసారి జమ్ అని లేవడం ఇలాంటి ఏం లేవు. ఇట్ గాట్ దట్ రిజల్ట్. అంటే ఇది ఒక్కడిని ఏదో కష్టపడిపోయాను కాదు, చాలా మంది చాలా కష్టపడి చాలా వాళ్ళ టైం. ఇంకా నాకు పర్లేదు, షూటింగ్ అయిపోయిన తర్వాత నెంబర్ పెరుగుతుంది కదా ఫిల్మోగ్రఫీలో, ఇంకా ఐ డిజర్వ్ మోర్ అనే ఫీలింగ్ ఏమైనా ఉందా? ఆ జంప్ నా చేతిలో లేదు, నా చేతిలో ఉంది హార్డ్ వర్క్, డెడికేషన్. వాట్ ఎవర్ ఐ కెన్ గివ్ ఫ్రమ్ మై సైడ్ ఐ గివ్ అండ్ ట్రై టు గివ్ మోర్ దెన్ 100%. త్రివిక్రమ్ గారు చెప్పినట్టు అద్భుతాన్ని ముందే వాడు గుర్తించలేడు, తర్వాత చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీ అద్భుతం ఐ మీన్ ఈ శుక్రవారం నాదే అనే గట్ ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది? యాక్చువల్లీ సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది అండ్ మేము ప్రివ్యూస్ వేసిన 1-2 ప్రివ్యూస్ వేసాం. ఆ ప్రివ్యూస్లో ద రియాక్షన్స్ విచ్ ఐ గాట్, ద ఫీడ్బ్యాక్ ఈజ్ అవుట్ స్టాండింగ్ అని చెప్పాలి. బట్ చాలా కాలం తర్వాత థియేటర్లో ఊగి కింద పడిపోయే రియాక్షన్ నేను చూశాను కామెడీ సినిమా. అంటే ఒక 500 మంది థియేటర్లో నవ్వితే ఎలా ఉంటుంది ఒక సీన్కి, అది నాకు ఒక గ్లిమ్స్ కనిపించింది నేను ఈ ప్రివ్యూస్కి వెళ్ళిన దాంట్లో. బట్ ఎవరైనా తెలియని వ్యక్తి ఆ ప్రివ్యూస్లోంచి వచ్చి మీ దగ్గర మాట్లాడిన వ్యక్తి ఉన్నారా? ఏమన్నా బేసికల్లీ ఇక్కడ మేడం వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు, తర్వాత ఇంకెవరికి తెలిసిన వాళ్ళు, ఇలా అందులో సగం మంది నాకు తెలియని వాళ్ళే వచ్చి ప్రతి ఒక్కరూ పాజిటివ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఎవరున్నారంటే బేసికలీ మనం క్రైమ్ అనే పదం వినగానే బేసికలీ విక్టిమ్ సైడ్ ఆలోచిస్తే అయ్యో అంటాం, ఎవరైతే క్రిమినల్ ఉన్నారో వాళ్ళ సైడ్ చూసినప్పుడు కోపం వస్తూ ఉంటుంది. బట్ కొన్నిసార్లు మాత్రం ఆ క్రైమ్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అదే సినిమాల్లో, ఇలాంటి క్రైమ్ ఎంటర్టైనర్స్, క్రైమ్ కామెడీ సినిమాలు వచ్చినప్పుడు అనమాట. సో ఇక్కడైతే 5 ఉన్నాం. బట్ ఇక్కడ పాంచ్ మినార్ అని పెట్టారు కానీ పోస్టర్స్లో చాలామంది టవర్స్లా పెద్ద పెద్ద పొడుగ్గా ఉన్నారు. ఎవరు ఆ పాంచ్ మినార్ అనేది తెలుసుకుందాం. నాతో పాటు టీం ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి, బాగున్నారా? వెరీ గుడ్. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటండి పాంచ్ మినార్? వాట్స్ ద మీనింగ్ ఆఫ్ పాంచ్ మినార్? ప్లీజ్ డైరెక్టర్ అని అడగాలి. మీనింగ్ అంటే లిటరల్ మీనింగ్ మీకు ఐడియా ఉంటుంది. పోస్టర్స్ లో చాలా మందిని పెట్టారు, ఎక్కడ చూసినా నేను 5 ఎక్కడ కనిపించట్లేదేమో అనుకున్నా, ఇక్కడ ఒక్క చోటే కనిపించింది. కానీ అంటే లిటరల్ మీనింగ్ కాకుండా వేరేదంటే సినిమాకు ఒక వర్డ్ అవసరమయ్యి క్రియేట్ చేసాము. అది వచ్చేటప్పుడు మీకు చూస్తే ఓహో ఎందుకు పెట్టారని మీకే అర్థమైపోద్ది. అది చెప్తే ఇప్పుడు చూసేటప్పుడు ఉండే కిక్ ఇప్పుడు చెప్తే రాదు, అందుకని చెప్పట్లేదు. బట్ అది మీరు సినిమాలో చూసినప్పుడు మాత్రం థ్రిల్ అవుతారు. ఓకే, సో ముందు ట్రిపులర్ ప్రొడ్యూసర్ గారిని అడుగుదాం. మ్యామ్ బాగున్నారా? ట్రిపులర్ అంటే ఇప్పుడు రాశి, రాజ్ తరుణ్, రామ్ కదా, మా ట్రిపులర్, మీ ట్రిపులర్. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాంచ్ మినార్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇంక్లూడింగ్ రాజ్ తరుణ్ గారితో వచ్చిందా, ఇంక్లూడింగ్ రాశి గారితో వచ్చిందా, ఎలా వచ్చింది? ముందు స్టోరీ వచ్చింది. మన రమేష్ ఒక ఆర్ తీసుకొచ్చారు. ఈయన సింగిలార్ ఫస్ట్ వచ్చినప్పుడు సింగిలారే. సో మీరే 2 ఆర్లు యాడ్ చేయమని చెప్పారా? అవును, ఆ తర్వాత 2 యాడ్ అయినాయి. సో రమేష్ నాకు ఫస్ట్ వచ్చి కథ వినిపించాడు. సో రమేష్ నాకు తెలుసు బాగా ముందు నుంచి. సో అతను వచ్చి మేడం ఒక క్రైమ్, యాక్చువల్లీ నేను అడిగాను అతన్ని, రమేష్ నువ్వేమైనా కథ రాసావా ఈ మధ్యలో అంటే, రాశాను మేడం, నేను ఒక క్రైమ్ కామెడీ రాశాను, మీరు అయితే నాకు వినిపించమని చెప్పాను. నేను విన్నాను,
విన్న తర్వాత మా పార్ట్నర్ గోవిందరాజు గారు బేతినేడి ఆయనకి కూడా వినమని చెప్పాను, పంపించాం. సో ఆయనకు కూడా నచ్చింది. కానీ దాని తర్వాత స్టోరీ డెవలప్ చేయడానికి 1 year పట్టింది. అంటే అతను రాసుకొచ్చిన దాన్ని బెటర్మెంట్ చేయడానికి. ఆ 1 year పెట్టిన తర్వాత దాన్ని ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. తర్వాత యాక్టర్స్ని అనుకోవడం, సో తర్వాత ERని కలిపాం. ఎందుకంటే మాకు కామెడీ ప్రెజెన్స్ టైమింగ్ ఉన్న హీరో కావాలి. సో హూ ఈజ్ అ బెటర్ ఆప్షన్ దెన్ రాజ్ తరుణ్. అతను ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కదా. అతని కామెడీ టైమింగ్ కానీ అతని స్క్రీన్ ప్రెజెన్స్ ఎనీథింగ్, ఆయనకి తన సొంత ఎనర్జీ ఉంది. హీ హెస్ గాట్ ఎ సెపరేట్. సో అందుకని తనని చూసాం. తర్వాత ఆర్ని అందరం కలిపి తీసాం. సో దట్స్ హౌ షీ ఎంటర్డ్, బట్ షీ ఈస్ అన్ యాడెడ్ అసెట్ ఫర్ దిస్ ఫిల్మ్. లాస్ట్లో మంచిగా అంటే లాస్ట్ పంచ్ గట్టిగా పడినట్టు మీ మీద బాగానే యా. సో మీకు థ్రిల్లర్స్తో ఎందుకు అంటే థ్రిల్లర్ అంటే బాగా ఇష్టం, నాకు అర్థమైంది. మీకు పర్సనల్ టేస్ట్ ఉన్నట్టుంది. ఈసారి కామెడీ కొంచెం యాడ్ అయినట్టుంది దీనిలో, అంతేనండి? ఏంటి మీరు ఎప్పటికీ ఇంక వదలరా ఈ థ్రిల్లర్? నాకు అన్నీ చేయాలని ఉంది, అన్ని జానర్స్ చేయాలని ఉంది. బట్ నేను ఫస్ట్ వలయం చేసా థ్రిల్లర్, కంప్లీట్ అది ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్. తర్వాత అది చూసినాక అరే ఏదైనా నవ్వుకుంటే బాగుంటుంది కదా థియేటర్లో అనిపించి ఒకటి ట్రై చేసా, క్రైమ్ కామెడీ చేద్దాం. నాకు బేసికల్లీ గై రిచీ సినిమాలు, తర్వాత ఇలా కొంతమంది ఉన్నారు వాళ్ళ సినిమాలు ఇష్టం, ఎడ్గార్ రైట్. సో ఆ స్టైల్ ఏదైనా చేద్దాం అనుకుని స్టార్ట్ చేసా. బట్ ఆ స్టైల్ కాదు, కానీ మన తెలుగు ఆడియన్స్కి ఎలా అయితే బాగుంటుంది అని చెప్పి అన్నీ మార్చుకుంటూ వచ్చాను. సో డోసెస్ ఎక్కువ పెట్టినట్టున్నారు, ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. సో కొంచెం కామెడీ ఎక్కువైంది. నేను అనుకునేటప్పుడు ఇంత అనుకోలేదు. ఒక గై రిచీ స్టైల్లో స్టార్ట్ చేసి చివరికి మన తెలుగు స్టైల్కి వచ్చింది. ఈసారి ఈ సినిమా ప్రివ్యూ థియేటర్లో ఆడియన్స్ చూసినప్పుడు వీళ్ళు నవ్వుతున్నారు, ఎక్కువ భయపడలేదని నెక్స్ట్ హారర్ సినిమా తీస్తారా? అది కూడా ప్లాన్ ఉంది. యా. సో రాజు గారు, సో ఏంటి వేడి చేసినట్టుంది, పింపుల్ వచ్చింది? ఏమో ఏదో కుట్టింది అన్నారు మరి, మొన్న కనుక్కుంటే వచ్చింది. వస్తుంది అదే పోతుందండి. చందమామ మీద మచ్చ కూడా అయినా ఏముందండి, చందమామ మీద మచ్చ కూడా అందమే. చందమామ మీద మచ్చ కూడా అందమే, ఏముంది అసలు. సో బిగినింగ్ డేస్ నుంచి ఐ మీన్ ఉయ్యాల చంపాల నుంచి ఇప్పటి వరకు మరీ అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అనలేం, కానీ సినిమా చూపిస్తాం మామకి ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారా అంటాం. ఏంటి మీ రొటీన్ ఏంటి? బికాజ్ ఏంటంటే మీరు ఏదో ఐ మీన్ మామూలుగా చాలామంది హైస్ అన్నీ చూసిన వాళ్ళు ఉంటారు. మీరు హైసు లోసు ఎంత లోకి వెళ్ళారో లాస్ట్ టైం, ఎన్ని దాటారో అనేది కూడా అందరికీ తెలుసు. సో ఏంటి ఇన్నన్నిట్లో కూడా చెక్కు చెదరని మొహం వెనక ఉన్న రహస్యం ఏంటి? నిద్రపోతా, పడుకుంటా, పని చేసుకుంటా. ఏ టైం అయినా పడుకుంటారా? అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ మనకు లేదు అంటే చాలా కష్టం మీద నా స్లీప్ సైకిల్ సెట్ చేసుకున్నా. అది షూటింగ్ కోసం తప్ప ఇంక దేనికోసం కూడా మార్చదు. ఐ విల్ స్లీప్ ఎర్లీ, వేకప్ ఎర్లీ. 9:30, 10కి పడుకొని పొద్దున్న 5:30, 6 కల్లా లేచిపోతే అంటే ఆన్ ఎ డే విచ్ ఐఎమ్ నాట్ వర్కింగ్. బట్ బేసికల్లీ ఇలాంటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ టైమింగ్ ఉన్న వాళ్ళు, ఎక్కువ మీమ్స్ చూసేవాళ్ళు, బయట తిరిగేవాళ్ళు, ఫ్రెండ్స్తో చిచోరేలా ఉన్నవాళ్ళు, ఈ కైండ్ ఆఫ్ థాట్స్ ఉంటాయి. బేసికల్లీ బయట ఉన్న వాళ్ళు అందరం మేము అలాగే తిరుగుతూ ఉంటాం. సో మాకు కొంచెం కామెడీ టైమింగ్ ఉంటుంది కదా. మీ దగ్గర ఉన్న టైమింగ్ చాలా న్యాచురల్గా ఉంటుంది, మీరేమో కొంచెం స్కెడ్యూల్డ్గా ఎలా బ్రతకడం. నేను బయటికి వెళ్ళను, ఇంట్లో తక్కువ పని ఉంటే తప్ప బయటికి వెళ్ళను. ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని రోజంతా కూడా పుస్తకం చదువుకుంటా, సినిమాలు చూసుకుంటే ఏదైనా చేసుకుంటా. ఐ డోంట్ మైండ్. ఏమో మరి అంతే. ఇలా వేరియేషన్ చూపించిన వాళ్ళు చాలా తక్కువ మంది అండి బాబు. ఆన్ స్క్రీన్ ప్రెసెన్స్కి, ఆఫ్ స్క్రీన్ లైఫ్ స్టైల్కి అసలు ఇంత కంప్లీట్ వేరియేషన్. ఐ ఎంజాయ్ దట్ అ లాట్. బట్ ఏదో నడుస్తుంది అంటే మేము ఆఫీస్లో కూడా ఇలాగ ఆపోజిట్ జెండర్ ఉన్నప్పుడు, స్కూల్ కాలేజెస్లో కూడా ఇలాగే అల్లరి చేసుకుంటూ ఉంటాం వెనకాల. ఈవెన్ మీరు ఆ గ్యాప్లో కెమెరా ఎప్పుడైతే ఆఫ్ అవుతుందో ఏదో నడుస్తూ ఉంది ఇక్కడ. మీరు ఏదో కొంచెం రోస్ట్ చేస్తున్నారు, టీచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఆవిడేం తక్కువ, ఆవిడ అసలు తక్కువ కదా అంటున్నాను. తను రాజుని రోస్ట్ చేయడం చాలా సార్లు తెలియదు. రాజు ఏమేమి చెప్పారని సార్ నాకు తెలియదు. చాలా రోస్ట్ చేస్తారు. ఆయన ఇన్నోసెంట్ ఫేస్ చూసి ఎవరు అనుకోరు. అంటే ఆన్ స్క్రీన్ వేరు కానీ ఆయన పాపం ఆయన ఇన్నోసెంట్ ఫేస్ చూసి ఎవరు పాపం చూడండి పాపం ఎంత మంచిగా. మీరు ఏమన్నా అంటున్నారు ఎలా అంటే అసలు అంటే బిఫోర్ సినిమాకి ముందు ఏమైనా వర్క్ షాప్ అయిందా? ఎక్కడ అలా ఎలా పరిచయం మీ ఇద్దరికి అసలు? ఈ సినిమాకే ఎస్పెషల్లీ. దీని ముందు ఏమైనా వర్క్ షాప్ అయిందా? అంటే ఇంత క్లోజ్ అవడం, ఐ మీన్ ఇంత ఫ్రెండ్స్ అవడం. ఒక్క రోజు వర్క్ షాప్ అయింది, డైరెక్ట్ షూటింగ్. ఆ 2 days చాలా అసలు కాదు షూటింగ్ లో అంత ఫ్రీ అవ్వలేదు. ఫస్ట్ డే లో షూటింగ్ లో స్లోలీ బట్ వెరీ ఎర్లీ, ఐ థింక్ 2-3 days లోనే we started having fun.
బేసికల్లీ కామెడీ కాబట్టి అక్కడ మేము సీన్ ఇద్దరు ఇలా ఉంటే నిలబడతారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే పంచులు ఒకరి మీద ఒకరు వేసుకోవడం వల్ల కొంచెం ఈజీ అయిపోయింది. సో మీ విషయానికి వస్తే ఒక ఫ్రేమ్ చూసానండి ఆఫీస్లో, ఈ పోస్టర్ కూడా చాలా బాగుంది. ఆ ఫ్రేమ్లో అయితే మేడం సార్ మేడం అంతే అన్నట్టున్నారు. ఆ రెడ్ డ్రెస్ ఏదో వేసుకున్నారు కదా, బాగుంది అసలు. దట్ ఫ్రేమ్ ఆ ట్రైలర్లో నడిచి వచ్చేది. మంచి మంచి కాస్ట్యూమ్స్ అన్ని వచ్చినట్టున్నాయి, చాలా మంచి మంచి కాస్ట్యూమ్స్ వచ్చింది. ఇది చాలా నా క్యారెక్టర్ దగ్గరే, రాశి క్యారెక్టర్ చాలా దగ్గరే. బట్ అంటే మీరు కూడా చాలా వేరియేషన్స్ చూపించారు మీరు చేసిన కొన్ని సినిమాల్లో. లైక్ యాంటాగనిస్ట్ రోల్ చేశారు, అసలు సర్ప్రైజ్ థింగ్ అది. అసలు ఈ సినిమా ఒప్పుకోవడానికి అసలు రీజన్ ఏంటి? అంటే సినిమా ఎప్పుడో అయింది కదా, చెప్పలేదు రిలీజ్ అయిపోయింది. సో ఈ సినిమాలో ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏంటి అంతలా? అదే నా ఇప్పటి వరకు చేసిన సినిమాలో ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్, కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, కొంచెం యంగ్గా ఉంటుంది, నా క్యారెక్టర్తో దగ్గరే ఉంటుంది. అండ్ చాలా ఓవరాల్ ఫిల్మ్ ఈజ్ నైస్. ఫిల్మ్ ఆల్సో మ్యాటర్స్ మోర్ దెన్ క్యారెక్టర్, ఓవరాల్ స్టోరీ మ్యాటర్స్. అండ్ చాలా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. ప్యాడింగ్ ఈజ్ సో నైస్, హీరో ఈజ్ సో నైస్. సో ఎవ్రీథింగ్ వాజ్ ఫెల్ ఇన్ టు ద ప్లేస్. ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ టు ద ప్లేస్. సో ఐ వాజ్ లైక్ ఓకే, ఐఎమ్ డూయింగ్ దిస్. ద ఫస్ట్ నరేషన్లోనే నాకు ఇది చేయాలి. సో సెట్స్ ఎలా ఉంటాయంటే బేసికల్లీ కొంతమంది సెట్స్ ఇప్పుడు ఫన్నీగా ఉంటాయి. ఈవెన్ రాజమౌళి గారి సెట్స్ ఏదో అమ్మో చాలా డెడికేషన్తో పనిచేస్తారు అనుకుంటే, ఆయన BTS రిలీజ్ అయిన తర్వాత చరణ్ గారు ఎన్టీఆర్ గారు గిల్లుకుంటూ ఉన్నారు. సో అలా మీకు కూడా సెట్స్ ఎలా ఉంటాయి అసలు? చాలా ఫన్ ఎలా అంటే ఇప్పుడు మాకు టైట్ షెడ్యూల్, బడ్జెట్ ఫిల్మ్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, ఇవన్నీ చాలా కష్టాలు ఉండేవి. వీటన్నీ మర్చిపోయేలాగా ఉండేది సెట్. ఎందుకంటే ప్రతి సీన్ కామెడీ ఉంటుంది, అండ్ ఆర్టిస్టులు కూడా అలాంటి వాళ్ళే, అండ్ ఒకరికొకరు ఎలాంటి డిఫరెన్సెస్ లేకుండా ఒక ఫ్రెండ్లీగా, అంటే లైక్ నాతో డైరెక్టర్తో ఆబ్వియస్లీ ఫ్రెండ్లీగా ఉంటారు, బట్ ఫ్రెండ్లీ టు ఈచ్ అదర్. ప్రతి ఒక్కరితో ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అండ్ ప్రతి సీన్ ఏంటంటే మేము అందరం కలిసి, ఇప్పుడు డజన్ క్లైమాక్స్లో చూస్తే 12 నుండి 15 మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఫిస్ వెంకట్ గారు, సుదర్శన్ గారు, తర్వాత నితిన్ ప్రసన్న గారు, బ్రహ్మాజీ గారు, ఇంకా అందరూ హీరో హీరోయిన్ అందరూ ఒకే చోట ఉండి సీన్, ఒక పెద్ద సీన్ చదువుతుంటే అందరూ ఫన్ చేసుకునేవాళ్ళు. సో ఎంత టెన్షన్ ఉన్నా కానీ అది తొందరగా పోయేది, చాలా ఫన్ ఉండేది. మీరు ఎప్పుడన్నా అనుకున్నారా మ్యామ్, అంటే ఏంటి సినిమా చేయడానికి తీసుకొచ్చానా, పిక్నిక్ తీసుకొచ్చానా, నవ్వుకుంటా కూర్చున్నారు లోపలికి వెళ్ళి అని చెప్పి? యాక్చువల్లీ నేను బిలీవ్ చేస్తా, ఎప్పుడు వర్కింగ్ ఎన్వైరన్మెంట్ షుడ్ బి వెరీ ఫనీ అండ్ పాజిటివ్ ఎనర్జీ ఉంటేనే యూ ఆల్ కెన్ వర్క్ టుగెదర్ వెల్. సో టీమ్ ఎఫర్ట్ అక్కడ కనపడుతుంది మీకు, అంటే రిజల్ట్ విల్ బి వెరీ పాజిటివ్. సో బీయింగ్ ఏ డైరెక్టర్, వీళ్ళిద్దరి గురించి ఒక మాట అడుగుతున్నాను. అంటే ఎవరిద్దరిలో బాగా సిన్సియర్, అంటే డెడికేషన్, అంటే టైం వచ్చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది స్మార్ట్ ఉంటారు, వాళ్ళు టైంకి రారు, బట్ వాళ్ళ ప్రెజెన్సే వాళ్ళ ఎగ్జిస్టెన్సే ఒక గొప్ప వరంలా ఉంటుంది. అంటే వాళ్ళు వచ్చి హడావిడి చేసి ఎలాగైనా చేసేస్తారు. సో వాళ్ళిద్దరిలో ఎవరు మీకు అర్థమైపోయి ఉంటుంది? నేను ఆవిడ అనుకుంటున్నాను, టైంకి రాకపోయినా ఆవిడ డెడికేటెడ్, వెరీ పంక్చువల్. ఐ మీన్ నేను అంటే పవర్ ప్యాక్ అండి. ఒక్కసారి లేదు, తను వెరీ పంక్చువల్, టైంకి వచ్చేస్తుంది. అందరికన్నా ముందు ఏ టైం చెప్తే ఆ టైం, మార్నింగ్ 7 అంటే 7. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ లాగా క్యారెక్టర్స్ కూడా చాలా. ఇప్పుడు ఈయన లేట్గా వచ్చినా ఒకసారి ధూమ్ధాం చేస్తారా? చక్క వస్తాడు, వచ్చిన వెంటనే ఇంకొక ఏదో తుఫాన్ ఏదో వచ్చేసి అలా వెలిసిపోయినట్టు ఉంటుంది అనమాట. అంటే లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తాడు. బేసికల్ ఏంటంటే ఆన్ ది వే ఉన్నప్పుడు ఒకసారి సీన్ పంపించి బ్రో అంటాడు, పంపించినాక చదివేయడలే తెలియదు. వచ్చిన తర్వాత పెద్ద సీన్, ఒక్కోసారి చిన్న సీన్ అంటే ఓకే పర్లేదు, తను ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్డ్. సో ప్రాబ్లం పెద్ద సీన్ అయితే చదవడం లేదో ఒక టెన్షన్, ఇక్కడేమో షార్ట్ రెడీ ఉంటుంది. వచ్చిన తర్వాత బ్రో ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటాడు, ఒక పక్క మేకప్ అవుతూ ఉంటుంది, ఇదంతా జరుగుతూ ఉంటుంది, అసలు వింటున్నాడో లేదో నాకు డౌట్. అయితే ఒకసారి అనుకుందాం అంటే చేసేద్దాం బ్రో అంటాడు. నిజంగానే చేసేద్దామా, లేకపోతే ఇదేమన్నా మళ్ళీ అంతా సెట్ చేసుకున్నాక మళ్ళీ మధ్యలో కట్ చెప్పి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందేమో నా టెన్షన్. చూస్తే మొత్తం 5 పేజీల సీన్ చక్క చెప్పించు, ఒకవేళ డైలాగ్ క్లోజ్ పెట్టామంటే మొత్తం అయిపోద్ది, ఒకే సింగిల్ గోలో పోతుంది. అలా నాకు 2 సార్లు 3 సార్లు అయ్యాక ఇంకా అడగడం మానేసి, కాన్ఫిడెన్స్ ఒక పెద్ద సీన్ ఉన్న తను ఉన్నాడంటే అయిపోద్ది. ఇంప్రూవైజేషన్ ఏమైనా చేస్తా ఉంటారా? ఆన్ స్పాట్ అందరూ కామెడీకి తన మెమరీ కనీసం డజన్ టైమ్స్ నేను కాంప్లిమెంట్ ఇచ్చి ఉంటాను సెట్లో. ఎలా గుర్తుంటుంది నీకు? నేను పుల్లారావు గారు అని మా కో డైరెక్టర్ ఉంటారు, ఆయన ఇద్దరు ఏంటి సార్ అని ఆశ్చర్యపోయేవాళ్ళు, అంత మెమరీ, చాలా యుల్ బి సర్ప్రైజ్డ్. ఇంకా
కామెడీ అంటే ఇంప్రూవైజేషన్ అంటే అందరూ చేసేవాళ్ళు, ఎవ్రీవన్, ఈవెన్ ఇంక్లూడింగ్ సార్ నేను ఇది చెప్పొచ్చా అంటే అంటే మనకి ఇమ్మీడియట్గా ఓకే పడుతుందా లేదా అర్థం అయిపోద్ది కదా, మన ఆ క్యారెక్టర్ పరిధిలో ఉంది అంటే ఓకే చెప్పేసే అంట. అలా అందరికీ ఫ్రీడమ్ ఉంది, అందరూ బాగా ఇంప్రూవైజ్ చేశారు. ఒక్కొక్కసారి ఇప్పుడు నేను సుదర్శన్ అందరూ ఉన్నప్పుడు ఫ్లోలో సమ్టైమ్స్ వీ గెట్ క్యారీడ్ అవే, కొంచెం ఎటు వెళ్ళిపోతుంటే అప్పుడు బ్రో అక్కడ దాకా ఇక్కడ దాకా చాలు. ఇప్పుడు సుదర్శన్ ఉన్నాడంటే అతను ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పేవాడు, అందులో 90% హెల్ప్ అయ్యేది. కొన్ని హిలేరియస్గా పెళ్ళయ్యాయి కూడా, అది తర్వాత సినిమా రిలీజ్ అయ్యి అంతా అయిపోయినాక కూడా చెప్తే అది చాలా హెల్ప్ అయ్యేది. అంటే అలా అందరూ ప్రతి ఒక్కరు ఇంప్రూవ్ చేసేవారు. సో ఎంతమంది ఎంత అందరూ కలిపి ఒకే సినిమా ఒకే స్క్రిప్ట్ కింద వర్క్ చేసినా కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క నేచర్ ఉంటుంది, లైక్ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్లాంగ్ ఉంటుంది డైలెక్ట్. మీది వచ్చేసరికి మీది ప్రాపర్ విశాఖపట్నం ఎనర్జీ, అది ఆయనది వచ్చేసరికి నెల్లూరు, ఎవరిది సుదర్శన్ది. సో ఒక్కొక్కరిది అజయ్ ఘోష్ గారిది ఒక స్టైల్ ఉంటుంది. సో ఇవన్నీ మైన్యూట్ థింగ్స్ ఎలా మిక్స్ అవుతాయి అంటే నేను అడిగే విధానం తెలంగాణలో అడిగాను అనుకోండి, అదే అనేది మిక్స్ చేసేస్తుంది. అండ్ ఆల్సో సీ ఇట్స్ నాట్ లైక్ ఎవరు అందరూ కొత్త అంటే అప్పటికే అందరూ ఒకరు చాలా పరిచయం, అదే అంటే పరిచయం కదా అందరికీ. సో కంఫర్ట్ జోన్ ఉంటుంది, ప్లస్ పరిచయం ఉన్నా లేకపోయినా ఏదైనా సరే సెట్లోకి వెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ కంఫర్ట్ జోన్ వచ్చేస్తుంది. కామెడీకి చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ కామెడీకి. ఆ కంఫర్ట్ జోన్ రాకపోతే అప్పుడు దాన్ని కొంచెం కష్టపడాలి, లేదంటే చాలా కంఫర్ట్ జోన్ ఉన్నప్పుడు చాలా ఈజీ అయిపోద్ది, అందరికీ కూడా చాలా ఈజీ అయిపోతుంది. సో బేసికల్లీ మీ ఇద్దరిని కలిపి ఒక కంబైన్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే మహర్షి సినిమాలో కూడా డైలాగ్ ఉంటుంది, వాడు ఏం చెప్తాడు, హుసేన్ బోల్ట్లా పరిగెట్టాలి. వాడు అని అంటే హీరో ఓన్ చేసుకుంటాం కాబట్టి హీరో ఏం చెప్తాడంటే హుసేన్ బోల్ట్లా పరిగెట్టిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు, ఇలాంటి మాటలు అంటూ ఉంటారు. బికాజ్ ఆశ అనేది ఉంటుంది, నెంబర్ పెరిగే కొద్దీ మన ఫిల్మోగ్రఫీలో నెంబర్ ఆశ ఏముంటుందంటే ఈ లెవెల్కి వెళ్ళాలి, ఈ లెవెల్కి వెళ్ళాలి, ఈ లెవెల్కి వెళ్ళాలి. కొంతమంది కన్సిస్టెన్సీ కోరుకుంటారు. విరాట్ కోహ్లీ సెంచరీ ముందు కూడా 4 కొడతాడు, కొట్టినాం కదా అని 6 కొట్టు. కొంతమంది మాత్రం ఆశ ఉంటుంది, 6 వేయాలి, బౌండరీ దాటి కొట్టాలి, ఇలాంటి ఆశ ఉంటుంది. మీకు మీ కెరియర్లో ఎప్పుడు అలాంటి ఆశ లేదా? బికాస్ ఇది ఒక కన్సిస్టెంట్ రేంజ్లో వెళ్తుంది ఇద్దరు కెరియర్లు, ఒక్కసారి జమ్ అని లేవడం ఇలాంటివి ఏం లేవు. లేవడం పడ్డం జరుగుతుంటాయి, మనం మన పైన హానెస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీరు ఫిలాసఫీ నేర్చేసుకున్నారు బికాస్ మీరు చూసిన అన్ని కలిపి. బట్ హానెస్ట్లీ నేనంత నా వర్క్ హానెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతా. లేచినా ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకూడదు, పడినా ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకూడదు. ఎక్కడ కొంచెం అయినా ఏంటి ఇంకా ఐ డిజర్వ్ మోర్ కదా అనే ఫీలింగ్ అది అస్సలు ఉండదు. when a film does well you will feel a little more happier because అంతమంది కష్టం it got that result. అంటే ఏదో నేను ఒక్కడిని ఏదో కష్టపడిపోయాను కాదు, చాలా మంది చాలా కష్టపడి ఎంతో కష్టపడి చాలా వాళ్ళ టైం. ఇంకా నాకు పర్లేదు షూటింగ్ అయిపోయిన తర్వాత ఐ విల్ గో హోమ్. ఇప్పుడు డైరెక్టర్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా అండ్ ప్రొడ్యూసర్ ద అమౌంట్ ఆఫ్ మనీ దే ఇన్వెస్టెడ్, ద టైం దే ఇన్వెస్టెడ్, ఎంతమంది కష్టం ఎఫర్ట్స్ అన్నీ కలిపి ఒక రిజల్ట్ వచ్చి బాగా వచ్చింది అంటే ఆబ్వియస్లీ విల్ ఫీల్ హ్యాపీ. అనుకున్న రిజల్ట్ రాకపోతే అప్పుడు ఆబ్వియస్లీ యూ విల్ ఫీల్ సాడ్. అలా అని చెప్పి ఐ విల్ నాట్ గెట్ షుక్ బై ఇట్. ఐ యూస్ టు గెట్ షుక్ బై ఇట్. నౌ లిటిల్ ఐ థింక్ మోర్ కంపోజ్డ్ అండ్ మోర్ మెచ్యూర్డ్ నా. బట్ బాధ అయితే బాధ కానీ ఆనందం కానీ ఆ రేంజ్ వరకు ఉంటాయి. సో రాశి గారు, మీరు ఇప్పటివరకు వచ్చిన ప్రతి సినిమాలో కూడా క్రిటిక్స్ నుంచి అప్లాజే తీసుకున్నారు, ఈవెన్ ఆడియన్స్ నుంచి కూడా. బట్ ఏదైనా ఉందా మైండ్లో, నెంబర్ పెరుగుతుంది కదా ఫిల్మోగ్రఫీలో, నా నెంబర్ పెరుగుతుంది ఇంకా ఐ డిజర్వ్ మోర్ అనే ఫీలింగ్ ఏమైనా ఉందా? ఆ జంప్ నా చేతిలో లేదు. నా చేతిలో ఉంది హార్డ్ వర్క్, డెడికేషన్, వాట్ ఎవర్ ఐ కెన్ గివ్ ఫ్రమ్ మై సైడ్ ఐ గివ్ అండ్ ట్రై టు గివ్ మోర్ దెన్ 100%. And I'm working without expectations, and I want to continue working without expectation. ఎందుకంటే expectations పెట్టుకొని మళ్ళీ హర్ట్ అయిపోతారు or something like that. So even if anything does very well, I'll have the same feeling. Even if it doesn't, I'll have the same feeling. I'll go forward and work with the same honesty. That's all I have in my mind. సో ఇద్దరి మీద మంచి ఇంప్రెషన్ ఉంది బయట, ఐ మీన్ గుడ్ యాక్టర్స్ అని చెప్పి, వర్సిటైల్ యాక్టర్స్ ఆల్మోస్ట్ అని చెప్పి. బట్ మన పక్కన ఉండే వాళ్ళు కొంచెం మైండ్ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కంపారిజన్ చేసి. మనకంటే కొంచెం ముందు వచ్చినోడు ఏమైనా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఏదో మధ్యలో లిఫ్ట్ రావచ్చు. సూపర్ 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 సేమ్ ఆన్సర్ ఇచ్చారు ఇద్దరు. నైస్ థింగ్, నైస్ నైస్. సో మ్యామ్, మీ విషయానికి వచ్చేసరికి అంటే ప్రతి శుక్రవారం మీ ఇద్దరికి కలిపి అడుగుతుందని క్వశ్చన్. శుక్రవారం వస్తూ ఉంటుంది, మన శుక్రవారం ఏదనేది గుర్తుపట్టడం త్రివిక్రమ్ గారు చెప్పినట్టు అద్భుతాన్ని ముందే వాడు గుర్తించలేడు, తర్వాత చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీ అద్భుతం, ఐ మీన్ ఈ శుక్రవారం నాదే అనే గట్ ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది? బిఫోర్ సినిమా రిలీజ్కి ముందే? సినిమా రిలీజ్కి ముందా
ట్రికీ క్వశ్చన్. ఆ క్వశ్చన్ మంచి పని చేసావు. ఈ శుక్రవారం అదే గట్ ఫీలింగ్ ఎప్పుడు వస్తుందంటే శనివారం. యాక్చువల్లీ సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ మేము ప్రివ్యూస్ వేసిన 1-2 ప్రివ్యూస్ వేసాం, 4 వేసాం. ఆ ప్రివ్యూస్లో ద రియాక్షన్స్ విచ్ ఐ గాట్, ద ఫీడ్బ్యాక్ ఈజ్ అవుట్ స్టాండింగ్ అని చెప్పాలి. సో ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ శుక్రవారం నాది వచ్చింది. సో ఆబ్వియస్లీ ఆడియన్స్ రియాక్షన్స్ అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు సినిమా చూడడం కంటే కూడా. మెయిన్లీ ఏమేమి అబ్జర్వ్ చేస్తారు అంటే ఎలాంటి హావభావాలు వచ్చినాయి వాళ్ళ నుంచి? అంటే చాలా కాలం తర్వాత నేను థియేటర్కి లాస్ట్ కొన్నేళ్లుగా నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూడటం అనేది చాలా తక్కువైంది. ఎందుకంటే నేనున్న ప్లేసెస్లో తెలుగు సినిమాలు కానీ ఇంగ్లీష్ హిందీ సినిమాలు కానీ రాలేదు. బట్ చాలా కాలం తర్వాత థియేటర్లో ఊగి కింద పడిపోయే రియాక్షన్ నేను చూశాను కామెడీ సినిమాకి. అంటే ఒక 500 మంది థియేటర్లో నవ్వితే ఎలా ఉంటుంది ఒక సీన్కి, అది నాకు ఒక గ్లిమ్స్ కనిపించింది నేను ఈ ప్రివ్యూస్కి వెళ్ళిన దాంట్లో. సో నైస్, శుక్రవారం నాదే మరి. ఓకే. సో ఆ మాటే ఫస్ట్ సక్సెస్. ఆయన ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉంటే డైరెక్టర్కి అంతకు మించి ఆనందం లేదు. అండ్ పక్కన పెడితే మీకు మీ టీంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పాజిటివ్ రియాక్షన్, పాజిటివ్ రివ్యూలు ఇస్తారు. బట్ ఎవరైనా తెలియని వ్యక్తి ఆ ప్రివ్యూస్లోంచి వచ్చి మీ దగ్గర మాట్లాడిన వ్యక్తి ఉన్నారా? ఏమన్నా ఏం చెప్పారు వాళ్ళు? మోస్ట్లీ చెప్పిన కాంప్లిమెంట్ కానీ ఆ రివ్యూ కానీ? బేసికల్లీ ఇక్కడ మేడం వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు, తర్వాత ఇంకెవరికి తెలిసిన వాళ్ళు, ఇలా అందులో సగం మంది నాకు తెలియని వాళ్ళే వచ్చారు. వచ్చి ప్రతి ఒక్కరూ పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. తర్వాత ఇంకోటి ఏంటంటే డిప్లొమాటిక్గా చెప్తున్నారా లేదు అంటే ఎక్సైట్మెంట్తో చెప్తున్నారా అనేది మనకు అర్థమైపోద్ది. ఎందుకంటే నాకు బిగ్గెస్ట్ క్రిటిక్ నేనే. ఇప్పుడు మేడం ఎప్పుడో నమ్ముతున్నారు ఇది సూపర్ హిట్ అని, తర్వాత మా గోవింద్ గారు ప్రతి ఒక్కరూ నమ్ముతారు కానీ నేను మాత్రం నమ్మను. నాతో నమ్మించిన ఫీడ్బ్యాక్ వచ్చింది నాకు. నైస్ నైస్. యా. సో November 21st యాక్చువల్లీ వరల్డ్ హలో డే అంట. సో ఒకసారి హలో చెప్పండి, బికాస్ ఆ రోజు మీరు థియేటర్స్లో హలో చెప్పబోతున్నారు కాబట్టి. హలో ఎవరివన్. సో ఫైనల్లీ ఇందాక జరిగింది ఒకసారి నేను చూశాను. ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 10 అని ఏదో అడిగారు, అదేంటో నేను వినలేదు. ఆవిడ 100 అన్నారు. సో అదేంటో తెలియాలి. నేను అది అడగను, చెప్పిన తర్వాత మాట్లాడుకుందాం అని. Okay. I was asking her on a scale of 1 to 10, how bad do I look? And she said 100. Thank you. You're welcome. Yeah. On a scale of the end చేద్దాం. సో రాజధరణి గారి గురించి చెప్పండి. On a scale of 10, being an actor, being a human being. Oh my God, being a human being is 100. Being an actor is 99. Thank you. మీ వంతు ఇప్పుడు. Being an actor, she's 100. Being a human being, she's 120. మీరు చెప్తారా? వద్దులేనండి, డిప్లొమాటిక్గా ఉంటాయి ఆన్సర్. పర్లేదు చెప్పండి. కాదు, మీరు జెన్యూన్గా చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళు ఒకరి మీద ఒకరు వేసుకున్నారు, మీ మీద ఎవరు వేయలేదు కాబట్టి పాజిటివ్గా ఇప్పటివరకు మీ మీద ఒక్క సమ్మాన. ఈజ్ అన్ అమేజింగ్. ఇప్పుడు వద్దు, మీరు జెన్యూన్గా చెప్పండి. ఇప్పుడు ఫిల్టర్ లేకుండా చెప్పాను అనుకోండి, బాధపడతారు. పర్వాలేదు చెప్పండి ప్లీజ్. బేసికలీ ఇప్పుడు రాశి అయితే యాజ్ అన్ యాక్ట్రెస్ 60 ఇస్తా. Out of? నేను 10 అడిగాను. 100. Out of 10? Done. Okay. 6. Okay. మై డివిజన్ చేసుకుంటా. యాజ్ అ పర్సన్, యాజ్ అ హార్డ్ వర్కింగ్ గర్ల్ 80 ఇస్తా. నైస్. 8, 6. Out of 100. 100. Yeah. అంటే ఆయన బిగ్గెస్ట్ క్రిటిక్ నుంచి రావడం 60 అంటే తక్కువేం కాదు అసలు. ఈయనకి చెప్పండి. ఈయన యాక్టింగ్ అయితే నేను 70 ఇస్తా. సారీ, ఇప్పుడు అదే యాజ్ ఎ పర్సన్ అంటే 2 రకాలుగా చెప్పొచ్చు. అంటే పర్సన్ అయితే 70 ఇస్తా. షూటింగ్ ఆ కాంటెక్స్ట్లో అంటే టైంకి రావడం దానికైతే 60 ఇస్తా. అటు ఇటు జస్ట్ ఇలా చేశారు అంతే, జగిల్. బట్ ఇప్పుడు 100, 200 అంటే నేను చెప్పలేను. అట్లా గుడ్ థింగ్. అంటే చార్మినార్ అంటే మాకు తెలుసు, 5 మినార్ అంటే ఇది అనమాట. నేను వెలిగించేసి వదిలేశాను, తర్వాత మీరు పడండి. జస్ట్ ఫర్ ఫన్.
యా బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ Thank టైం. you so ఐ విష్ యూ హైఫై. మీరందరూ పాంచమినారు కాబట్టి మనందరం సక్సెస్ కొట్టి మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.